ఈ ఫ్రీ బస్ అనే కార్యక్రమం పెట్టిన తర్వాత అది ఎక్కడ సఫలీకృతం కాకుండా ఉంటుందోనని దాని తర్వాత ఏం చేసిండంటే పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ సంస్థలు అనేది వేసిండు. దాని మీద కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే గొర్రెల స్కామ్ అని కావచ్చు, బర్ల స్కామ్ అని కావచ్చు, రాళ్ల స్కామ్ అని కావచ్చు, రప్పల స్కామ్ అని కావచ్చు, ఏదో రకంగా వేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీని తర్వాత ఏం చేసిండు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. ఇప్పుడు జరిగిన సన్నివేశం ఏంది అంటే ఇక్కడ నుంచి అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఏం చేసిండు, గత ప్రభుత్వం ఏదైతే ఉద్యోగ అవకాశాలు ఇచ్చిందో ఆ ఉద్యోగ కల్పనకు సంబంధించి ఉపాధి పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పోస్టింగ్ల విషయంలో మేమే 30,000 ఉద్యోగాలు ఇచ్చామంటూ అసంబద్ధమైన భావన, అసంబద్ధమైన ముచ్చట్ను ప్రచారం చేసుకున్నాడు ఈ గుంపు మేస్త్రి. ఆ తర్వాత ఈయన మాట్లాడే మాటలకు పరిపాలనకు ఎక్కడా సంబంధం లేకుండా పోయింది. ఇక దీనితో పాటు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎటు చూసినా కూడా ఈయనకు ఎక్కడికక్కడ కూడా వ్యతిరేకత ప్రారంభమైన తర్వాత ఈయన ఏం చేసిండంటే పూర్తి స్థాయిలో రాకనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఇక పెద్దమ్మ తల్లి మీద అన్నాడు, ఆ తర్వాత లక్ష్మీనరసింహస్వామి, మల్లన్న స్వామి, ఆ స్వామి, ఈ దేవుడు, ఆ దేవుడు, ఏ దేవుణ్ణి వదిలిపెట్టకుండా ప్రమాణం చేసి మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలలో 50-50 అని భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత మాకు ఎక్కువ సీట్లను గెలిపించాలి అని చెప్తే పెద్దన్న పాత్రలో ప్రధాని నరేంద్ర మోడీ ఉంటే తమ్ముడు పాత్రలో రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో పనిచేసిండు అనేది వాస్తవం. ఇక ఇది అయిపోయిన తర్వాత ఇంకేమైపోయింది, ఇక తెలంగాణలో పూర్తి స్థాయిలో ఎట్లనైనా లొల్లి స్టార్ట్ అవుతుంది కదా అని దీనికో డెడ్లైన్ పెట్టి ఆగస్టు 15 అన్నాడు. రుణమాఫీ పేరుతోని రుణాలు అంటూ రకరకాలుగా కూడా ఈయన చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కొన్ని విస్తుపోయే అంశాలు ఉన్నాయి. ఇప్పుడు దానికి నేరుగా టాపిక్ వస్తాను. ఇదంతా మీకు ఎందుకు చెప్పిందంటే బ్యాక్గ్రౌండ్ ఎపిసోడ్ అంతా తెలవాలి కాబట్టి, వాస్తవం తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలవాలి కాబట్టి అసలు ఏం జరిగింది అని చెప్పినాం. అయితే దీంట్లో ముఖ్యంగా 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ వద్దు అనే నినాదం తెలంగాణ ప్రాంత బిడ్డల నుండి వచ్చి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ఏ ముద్దు అనే కాడికి వచ్చింది. ఎందుకు అంటే ఇక పరిపాలన అర్థం కాకపోవడం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక పరిస్థితులను అంటే కరెంటు కోతలే, సాగునీటి సమస్యలే కావచ్చు, అక్రమ అరెస్టులే కావచ్చు, అక్రమ కేసులే కావచ్చు, ధర్నాలే కావచ్చు, రాస్తారోకోలే కావచ్చు, నిరుద్యోగుల పోరాటమే కావచ్చు, ప్రజా సంఘాలు కూడా వ్యతిరేకించడం ప్రారంభించిన తర్వాత పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ లుల్లి మొదలైంది. ఇక మొదలైన తర్వాత అప్పుడే తెర మీదకి ఒక పెద్ద మనిషి వస్తాడు. ఆయన ఎవరు అనుకుంటున్నారు? అద్దంకి దయాకర్ అన్న తెర మీద పెట్టుకొని పార్లమెంట్ ఎన్నికలలో పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు, నా గుండెల్లో పెట్టి చూసుకున్నా, నేను సీఎం ఏది ముఖ్యమంత్రిగా నేను బాధ్యతలే స్వీకరిస్తున్నా కావచ్చు, ముఖ్యమంత్రిగా నేను పనిచేస్తున్నా కావచ్చు, కానీ నా పనులన్నీ అద్దంకి దయాకర్ చేస్తాడని ఇక్కడ సామాజిక వర్గాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రశ్నిస్తారో కోదండరాముని తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చేసి ఈయనను సైలెంట్ చేసిండు. ఆ తర్వాత తీన్మార్ మల్లన్నకు ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనను సైలెంట్ చేసిండు.